ఇరగవరం మండలం ఐతంపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసిన మాజీ సర్పంచ్ని. నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన తీరుని బట్టి నేను ఈరోజు విలేకరుల ముందుకు రావాల్సిన అవసరం అనేది వచ్చింది. నిన్న ఏదైతే ఇప్పుడు సిమెంట్ రోడ్ అనేది ఉందో అది మనకి కానమూరు నాగేశ్వరరావు గారు మన మాజీ మంత్రి గారు ఆయన టైంలో శాంక్షన్ అయిన రోడ్డు అండి. మనకి యాక్చువల్గా మా ఇంటికి ఆపోజిట్గా ఉన్న రోడ్డు ఆపోజిట్గా ఉన్న సైడ్ వైపు శాంక్షన్ అయిందండి రోడ్డు. అయితే యాక్చువల్గా అటువైపు శాంక్షన్ అయితే కావాలని మా ఇంటి వైపుకి మార్చడం అనేది జరిగింది. ఆ టైంలో శాంక్షన్ అయినప్పుడు శరవేగంగా రోడ్డు పనులు అనేసి మనకి న్యూస్ కూడా వచ్చిందండి. అలానే ఆర్ఎండ్బి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు పేమెంట్ చేసిన స్లిప్ అండి ఇది, అది కూడా ఉందండి ప్రూఫ్. అలా అటువైపు శాంక్షన్ అయిన రోడ్ని కావాలని మా ఇంటి వైపుకి మార్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశారండి. అంతేకాదు నేను మీరు చూసే ఉంటారని చాలా దారుణంగా మా ఇంటిని కూల్చడం అనేది జరిగింది. ఉదయం 5 గంటలకే పోలీసులు అధికారులు దగ్గర 300 పైగా వాళ్ళు వచ్చి మేము సామానం తీసుకుంటామండి తీయలేదు అని మేము ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ట్రైన్లు బట్టి బదలగొట్టడం అనేది జరిగిందండి. కొంచెం టైం ముందస్తు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి, ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. మాకు కొంచెం టైం ఇవ్వండి తీసేసుకుంటాం, ఆ తర్వాత మేము వర్క్ చేసుకున్నా సరే అసలు ఎవరు వెళ్ళలేదండి మా మాట. పైన ట్యాంక్లు అవ్వచ్చు, సోలార్ ప్యానెల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పాడైపోయినాయండి. ఇంట్లో ఆడళ్ళు ఉన్నాము, పొద్దున్నే మా అత్తయ్య గారు ఉంటారని చాలా ఇబ్బంది పడ్డామండి ఆ విషయంలో మాత్రం. ఇంకా మనకి రోడ్డు అనేది ఎక్కడికైతే మనకి తీయాలో వాళ్ళు మార్కింగ్ చేశారండి, అది కాకుండానే ఇంకా 3 ఫీట్ లోపలికి అనేది వాళ్ళు తీయడం జరిగిందండి ఇంటిని. ఇలా జరిగి కూడా ఇంతలా జరిగిందండి విషయం. తర్వాత ఆయన నిన్న మాటల్లోని ఏంటంటే అర్హత కావాలని ఇద్దరికి ఇంటి స్థలాలు అనేది ఇవ్వట్లేదు అని చెప్పారండి. ఇల్లు స్థలాలు ఇవ్వకపోవడం ఏమీ లేదండి, మేము అందరికీ ఇచ్చామండి ఇళ్ళ స్థలాలు. ఒక చోట 60 మందికి ఇచ్చామండి, ఇంకో చోట 20 మందికి అనేది ఇచ్చాము. ఆ ఇళ్ళ స్థలాలు ఒక లబ్ధిదారులు అండి వెనకాల వచ్చిన వాళ్ళ దగ్గర మేము 30,000 నుంచి 70,000 వరకు వసూలు చేసామని కూడా మా మీద నింద వేశారండి. మేము ఎవరి దగ్గర కూడా ఒక పైసా కూడా తీసుకోలేదండి, ఎవరి దగ్గర మేము డబ్బులు అనేవి తీసుకోలేదండి. యాక్చువల్గా అయితే గవర్నమెంట్ మనకి ఎకరానికి 33 లక్షలు ఇచ్చిందండి ఎకరానికి. అయితే ఒక చోట ఎకరానికి 50 లక్షలు పడిందండి, ఇంకో చోట ఏమో 40 లక్షలు పెట్టి తీసుకున్నామండి. అయితే ఈయనకి చేతికి పైగా 11 లక్షల దాకా నా డబ్బులు అనేవి ఇవ్వడం జరిగిందండి, మనవులకే కదా అనేసి. అలా మేము మంచి కోసం వెళ్ళినా సరే ఆయన మమ్మల్ని ఎందుకో బ్యాడ్ చేయాలనేసి అనవసరంగా మా మీద కక్ష పెట్టుకొని ఇలాంటి పనులే చేస్తున్నారండి ప్రతిదీ కూడాను. అది ఎంతవరకు కరెక్ట్ అండి అసలు. రోడ్డు ఇంకొకటి ఏంటంటే రోడ్డు ఒక చోట వేయలేదు అని చెప్తున్నారండి. ఆల్రెడీ రోడ్డు అనేది ఉందండి, కొంతవరకు ఒక రైతుది రోడ్డు అనేది ఉందండి. అంటే అప్పుడులోనే ఆ రైతు అవసరం నిమిత్తం కావాలని రిక్వెస్ట్ చేస్తే అంతవరకు రోడ్డు వేసామండి. తర్వాత ఏదైతే ఉందో మేము రైతులను అడిగామండి, కొంచెం రోడ్డు అనేది ఇస్తే మేము వేద్దాము అనేసి అడిగామండి. అడిగి అది దగ్గర ఏలేడుపాడు దాకా వేసేద్దాము రోడ్డు అని అనుకున్నామండి. అనుకునే టైంకి కరెక్ట్గా గవర్నమెంట్ చేంజ్ అవ్వడం ఇంకా పని అవ్వకుండా జరిగిందండి. అంతేగాని ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఇచ్చినప్పుడు రోడ్డు వేయకుండా ఎన్నుకుంటామండి అసలు. మేము కావాలని చేసామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి ఆ విషయం. తర్వాత లోపల ఏదైతే సిమెంట్ రోడ్ శాంక్షన్ అయిందో కావాలని వేయలేదు, ఒక అతను మెట్టు తీయలేదని అని చెప్తున్నారండి నేను ఎమ్మెల్యే గారు. మెట్టు తీయకుండా వేయకపోవడం అన్నది యాక్చువల్గా అయితే మా ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెట్టు సరైన తీసుకొని రోడ్డు వేసేయండి అని చెప్పారండి. ముందున్న వాళ్ళు తీసేసి రోడ్డు వేయమన్నప్పుడు అతను కూడా ఏంటి అడ్డుగా ఉంది మెట్టు తీయండి అన్నప్పుడు నేను తీయనన్నాడండి. అతను తీయనన్న వల్ల మేము ఏం చేసామంటే సరే ముందు రోడ్డు ఆ మెట్టు వదిలేసి తర్వాత కూడా రోడ్డు వేసామండి. మా చేతుల్లో అధికారం ఉంది కదా, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఇప్పుడు మా ఇంటిని ఎలా కూల్ చేశారో
మేము అలా చేయలేదు కదండి. మేము ఏం చేసామండి, సరే అయితే మీకు ఇష్టం లేదు కాబట్టి ఇది వదిలేస్తున్నామని అక్కడ మేము ఏమి చేయకుండా మెట్టిని వదిలేసి మేము రోడ్డు వేసుకొచ్చామండి. జరిగిన విషయం అయితే ఇదండి. నెక్స్ట్ అసైన్డ్ ల్యాండ్ మేము ఆక్యుపై చేసామని చెప్తున్నారండి. యాక్చువల్గా అది ఒక తెలుగుదేశం నాయకుడి దగ్గర తీసుకున్నామండి. ఆ ల్యాండ్ తీసుకున్నాక అది కూడా అతను ఏం చేశారు అంటే, ముందు ఇంకొక దగ్గర ఆయన కొనుక్కున్నారని ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలానే మాకు కూడా మేము కూడా ఆయన దగ్గర కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి. మేము ఎలాంటి దౌర్జన్యంగా ఆ ల్యాండ్ అనేది తీసుకోలేదండి. అలా తెలిసి తెలియకుండా అలాంటి మాటలు మాట్లాడి మా మీద అనవసరమైన ఆరోపణలు, అనవసరమైన నిందలు వేయడం, ఒక మహిళా సర్పంచ్ని అంత ఇబ్బంది పెడతా అన్ని ఆరోపణలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి అసలు? ఇంకోటి ఏంటంటే, కావాలని మా ఇంటి ముందు స్పీడ్ బ్రేకర్లు అనేవి వేయడం జరిగిందండి. ఎలాగంటే కరెక్ట్గా మా ఇంటి బెడ్రూమ్కి అటొకటి ఇటొకటి అలా వేశారండి స్పీడ్ బ్రేకర్లు వేసి. చాలా ఇబ్బంది పడ్డామండి. మా ఇంట్లో పెద్ద ఆవిడ ఉంటారు, అంతమాని సౌండ్లేండి. ఇంకా అటువంటి పరిస్థితుల్లో మేము హైకోర్టును ఆశ్రయిస్తే వాళ్ళేమో హైకోర్టులో తీసేయమని, ఆ స్పీడ్ బ్రేకర్లు తీసేయమని ఆదేశం ఇచ్చినా సరే మీరు తీసారంటే కుదరదు అది ఇది అనడం వలన వాళ్ళు తీయకపోతే నెక్స్ట్ కంటైన్మెంట్ వేస్తేనే వాళ్ళు అప్పుడు తీసారు సార్ స్పీడ్ బ్రేకర్లు. దానివల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు సార్. అనుకోకుండా స్పీడ్ బ్రేకర్లు వేయడం, పడిపోవడం అనేది జరిగింది సార్. నెక్స్ట్ కోర్టుకి వెళ్ళాము, అవన్నీ చెప్తున్నారు సార్. ఆయన ఇంటి విషయంలో కోర్టుకి వెళ్ళాము సార్. స్టే గురించి గట్ట కోర్టుకి వెళ్ళామండి. వెళ్ళి మేము స్టే అనేది తీసుకొచ్చామండి. నిజంగానే స్టే అనేది తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఫస్ట్ ఒకసారి ఇదైంది, నెక్స్ట్ మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత సరే అయితేనే అనేసి సర్లే మళ్ళీ వేసాను సార్. వేస్తే మాకు కరెక్ట్గా 11 o'clock వచ్చింది సార్ స్టే. నిన్న 11 o'clock వచ్చిందండి. వీళ్ళు కంగారుగా పగలగొట్టేసి ఇవన్నీ చేసి మేము ఏదో కోర్టులో ఏదో తప్పు చేసామన్నట్టు నేను చెప్పిన పద్ధతి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా మాట్లాడారండి ఆయన. అంత అన్యాయం జరిగితే కోర్టు ఎందుకంటే 11 గంటలకు స్టే ఇస్తుందండి మాకు. అదండి నేను ఇంటి గురించి విషయం.